హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజైతే మరొక సరికొత్త వంటతో మేము ముందుకు వచ్చేసాం. అదే మన బర్మాలో స్పెషల్ అయిన స్వీట్. దీన్ని పుడ్డిన్ అంటారు. దీనికైతే కావాల్సినవి ఫస్ట్గా 6 eggs తీసుకొని దాన్ని 1 6 eggs మనం కొట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. సో ఈ వంట అయితే నేను మా డాడీ దగ్గర నేర్చుకున్నా. మా డాడీ ఏమో వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకున్నారు. సో నేనైతే 6 eggs కొట్టేశాను. 6 eggs కొట్టేశాక దీన్ని అయితే మనం ఫుల్గా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉన్నా కూడా దాంతో చేసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ ఏది మీకు అందుబాటులో లేకపోతే ఫోక్ ఉంటుంది కదా, ఫోక్తోనైనా బాగా ఇచ్చేసుకొని, నా దగ్గర అయితే ఇది ఉంది. సో నేనైతే దీంతో బాగా ఎగ్స్ మొత్తం బాగా కలుపుకోవాలి. వైట్ ఎల్లో కలిపి రెండు బాగా కలుపుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుతూనే ఉండాలి, బీట్ చేస్తూనే ఉండాలి. నేనైతే చాలాసేపు చేశాను. మొరగలాగా వచ్చేస్తుంది కదా, రెండు చాలా బాగా కలుపుకోవాలి. కలిసినంత వరకు బీట్ చేస్తూనే ఉండాలి. సో నేనైతే బాగా బీట్ చేసేసాను. నా దగ్గర అయితే అదే ఉంది. అది కూడా సరిగ్గా అవ్వట్లేదు. 2 చేతులతో కలిపి అలా నాకైతే చాలా టైం పట్టింది. మీ దగ్గర బీటర్ ఉంటే మాత్రం అది యూజ్ చేయండి, ఈజీగా అయిపోతుంది. నాకైతే చాలా టైం పడింది అది, ఎందుకంటే రెండు బాగా కలవాలి. చిన్నవి ఇదిలా కూడా ఉండిపోకూడదు. ఎల్లో కూడా మచ్చలుగా అది కూడా ఎక్కడ ఉండకుండా మొత్తం కలిసిపోవాలి. ఇలా మొత్తం ఎల్లోగా వచ్చేయాలి మొత్తం అంతా. తర్వాత అయితే నేను 6 eggsకి ఒక పెద్ద పాలు ప్యాకెట్, ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. 1.5 లీటర్ తీసుకున్నాను. 2 పాలు ప్యాకెట్లు కూడా నేను కట్ చేసేసి నేనైతే ఆ ఎగ్స్ దాంట్లో వేసేసుకుంటున్నాను. సో ఇవి బాగా వేసుకున్నాక మనం మళ్ళీ దాంతో తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ మిల్క్ బాగా కలిసిపోవాలి. ఎంతలా అంటే ఫుల్ కలిసిపోవాలి. కలిసినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. రెండు కలిసిపోయి నొరగలా వచ్చేస్తుంది పైకి మొత్తం. ఇది కూడా రెండు చాలాసేపు బీట్ మనం ఎంత ఓపిక మీద బీట్ చేసుకుంటామో, ఎంత ఓపిక మీద కలుపుకుంటామో, బాగా మిక్స్ చేసుకుంటామో, స్వీట్ అనేది అంత టేస్టీగా వస్తుంది, అంత సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు మనం బీట్ చేస్తామో, ఎంతసేపు కలుపుకుంటామో బాగా, సో మనకి ఆ డిష్ కూడా స్వీట్ అంత చెప్తాను కదా, అంత మృదువుగా వస్తుంది. సో ఈ డిష్ అయితే పెద్దలతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తర్వాత అయితే నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. సో స్వీట్ ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మేము తక్కువ తింటామంటే 1 కప్ వేసుకోండి. ఇది కూడా మొత్తం ఎగ్స్ మిల్క్లోని బాగా కలిసిపోయే వరకు, షుగర్ కరిగే వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. షుగర్ మొత్తం ఎక్కడ కూడా చిన్న ఇది రాకుండా, ఉండలు లేకుండా కూడా ఫుల్గా షుగర్ అంతా మిక్స్ అయిపోయేలాగా మనం కలుపుకోవాలి. నేనైతే ఒక చిన్న స్లో మోషన్ వీడియో తీసుకున్నాను బాగుంటుందని. సో 3 బాగా ఇదైపోయాక నేనైతే ఇక మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. సో నేనైతే పెద్ద బ్రెడ్ తీసుకున్నాను. కొలత ఏంటంటే, మీకు పెద్ద బ్రెడ్ ఒకటి తీసుకుంటే 6 eggs మీ ఇష్టం, 6, 7, 8 ఎన్నైనా వేసుకోవచ్చు. మిల్క్ ప్యాకెట్స్ మాత్రం 1.5 లీటర్ వేసుకోవాలి మిల్క్. సో నేనైతే బ్రెడ్ మొత్తం వేసేసుకున్నా. ఒక బ్రెడ్ వేసాను నేనైతే. సో మీరు ఇంకా ఎక్స్ట్రా చేసుకోవాలి అనుకుంటే ఇంకా చిన్న బ్రెడ్ వేసుకొని, ఇంకొక పాలు ప్యాకెట్ వేసుకొని, ఇంకొక 4 to 5 eggs వేసుకోవచ్చు. ఎగ్స్ మిల్క్ ఎంత వేసుకున్నా పర్లేదు. ఎంత వేసుకుంటే టేస్ట్ మనకు అంత వస్తుంది. సో స్వీట్ అనేది మీకు తగినంతగా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేసుకున్నా, ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్రెడ్ అంటే స్వీట్నెస్ వస్తుంది కదా బ్రెడ్. సో అందుకని నేను షుగర్ తక్కువ వేసుకున్నా. అయితే ఇంకా వీటిలోని ఈ ఎగ్స్ మిల్క్ షుగర్ మిక్స్ చేసాం కదా, అందులో బ్రెడ్ ఈవెన్గా మొత్తం కలిసిపోవాలి. ఉండలు లేకుండా, ఇలా పెద్ద పీసెస్ కాకుండా గుండగా అయిపోవాలి. అంతవరకు మనం దాంతో బీట్ చేస్తూనే ఉండాలి.
నాకైతే చాలా చేతులు నొప్పి వచ్చేసాయి. ఎందుకంటే ఇది మొత్తం అంతా కలిసిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. సో నాకు ఫైనల్ ఇగోండి ఇలా కలుపుకున్నాను నేనైతే. ఇట్లా వస్తే చాలు. ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. సో మనం ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది. తర్వాత దీన్ని మాత్రం మనం ఇలా సిల్వర్ ఉంటుంది కదా, సిల్వర్ దాంట్లోనే వేసుకోవాలి, సిల్వర్ బౌల్లోనే వేసుకోవాలి. స్టీల్ దాంట్లో అయితే మనకి మాడిపోతుంది. సో నేనైతే ఈ సిల్వర్ దాంట్లో వేసేసుకున్నాను. ఈ సిల్వర్ దాంట్లోకి వేసేసుకున్నాక మనం ఒకసారి పైకి కిందకి తప్పని ఇచ్చేస్తే కిందన సమానంగా ఉంటుంది. సో దీనమైతే తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఇలాంటి కడాయి ఉంటే కడాయి పెట్టేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఏదైనా పెద్ద బౌల్ లాంటిది ఉంటే పెద్దది, సో అది పెట్టేసుకొని తర్వాత నేను ఇందులో వాటర్ వేసుకున్నాను. సో మీ దగ్గర వాటర్ దాంట్లో స్టాండ్ లాంటిది ఏదైనా ఉంటే అందులో స్టాండ్ పెట్టుకొని పెట్టేసుకోవచ్చు. నా దగ్గర అయితే అలా స్టాండ్ ఏం లేదు కాబట్టి అది పెట్టేసి కడాయి పెట్టేసి దానిలో డైరెక్ట్గా పెట్టేశాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. అండ్ వీటికి దాన్ని పైన ఒక మూత పెట్టి మొత్తం మళ్ళీ పెద్ద కడాయి దాంట్లో కూడా ఇంకొక మూత పెట్టండి, త్వరగా కుక్ అయిపోతుంది. దీనికైతే ఇది మనకి కుక్ అవ్వడానికి 30 to 45 minutes పడుతుంది. చక్కగా కుక్ అవుతుంది అండ్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. 30 to 45 minutes పడుతుంది. కుక్ అయిపోయాక మనకి ఇలా ఉంటుంది. ఒక చాక్తో గుచ్చుకుంటే మనకి అది ఉడికిందో లేదో అని తెలిసిపోతుంది. ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీనిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది చల్లగా ఉంటేనే బాగుంటుంది, వేడి తింటే బాగుంటుంది. సో మా వదిన పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా తినేసి పిల్లలకి బాగా నచ్చింది, మా ఆయనకి కూడా బాగా నచ్చింది. సో ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.